దివ్య బలి పూజ పఠనములు తపస్సు కాలపు 2వ వారము సోమవారము. మొదటి పఠనము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4 నుండి 10 వచనములు. నేను నా ప్రభువైన దేవునికి ప్రార్థన చేసి మా ప్రజల పాపములను అతని ఎదుట ఇట్లు ఒప్పుకొంటిని. ప్రభువైన దేవా, నీవు మహితాత్ముడవు, నేను నిన్ను గౌరవించుచున్నాను. నీవు నిబంధనమును పాటింతువు, నిన్ను ప్రేమించు వారిని దయతో చూసెదవు, నీ ఆజ్ఞలను నెరవేర్చెదవు. మేము దుష్టులమై పాపములు అపరాధములు చేసితిమి. మేము నీ ఆజ్ఞలను శాసనములను పాటింపక వాని నుండి వైదొలగితిమి. నీ దాసులైన ప్రవక్తలు నీ పేరు మీదుగా మా రాజులతో మా పూర్వులతో మా జాతి అంతటితో మాటలాడిరి, కానీ మేము వారి పలుకులను పాటింపవైతిమి. ప్రభు, నీవెల్లప్పుడూ న్యాయముతో వర్తింతువు, కానీ మేము మాత్రమెల్లప్పుడూ తలవంపులే తెచ్చుకొంటిమి. యూదియాలోను యెరూషలేములో వసించు వారికిని నీకు ద్రోహము చేసినందున నీవు దూరదేశములకు దగ్గర దేశములకు చెల్లాచెదరు చేసిన వారికిని ఈ అవమానమే చెల్లును. ప్రభు, మా రాజులు పాలకులు పూర్వులు నీకు ద్రోహముగా పాపము చేసి లజ్జాకరముగా ప్రవర్తించిరి. మేము నీపై తిరుగుబడినను నీవు మాపై దయచూపి మమ్ము రక్షింపకోరితివి. మా ప్రభుడవైన దేవా, నీవు నీ సేవకులైన ప్రవక్తల ద్వారా దయచేసిన శాసనములను మేము పాటింపవలనని కోరితివి, కానీ మేము నీ మాట వినమైతిమి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము కీర్తన 79. అందరూ, ప్రభు, నీవు మా పాపములకు తగినట్లుగా మమ్ము శిక్షింపకుము. మా పూర్వుల పాపములకు గాను నీవు మమ్ము శిక్షింపకుము. జాలితో వెంటనే మమ్మ ఆదుకొనుము. మేము హీనస్థితికి దిగజారిపోయితిమి. అందరూ, ప్రభు, నీవు మా పాపములకు తగినట్టుగా మమ్ము శిక్షింపకుము. మాకు రక్షకుడవైన దేవా, నీ నామ కీర్తి కొరకు నీవు మాకు సహాయము చేయుము. నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము, మా పాపములు మన్నింపుము. అందరూ, ప్రభు, నీవు మా పాపములకు తగినట్టుగా మమ్ము శిక్షింపకుము. చెరలో ఉన్న వారి నిట్టూర్పులు నీకు వినిపించునుగాక. నీ మహాబలముతో మృత్యువు వాతపడనున్న వారిని విడిపింపుము. నీ ప్రజలమును నీ మందయునైన మేము నీకు సదా కృతజ్ఞత తెలుపుకొందుము. ఎల్లకాలము నిన్ను స్తుతింతుము. అందరూ, ప్రభు, నీవు మా పాపములకు తగినట్టుగా మమ్ము శిక్షింపకుము. సువిశేషమునకు ముందు వచనము యోహాను సువార్త 6వ అధ్యాయము 63-68 వచనములు. ప్రభు, మీ మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. సువిశేష పఠనము. పునీత లూకా గారు వ్రాసిన సువార్త 6వ అధ్యాయము 36 నుండి 38 వచనములు. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లనెను: మీ తండ్రి వలె మీరును కనికరము కలవారై ఉండుడు. పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, మిమ్ము గూర్చి తీర్పు చేయబడదు. పరులను ఖండింపకుడు, అప్పుడు మీరును ఖండింపబడరు. పరులను క్షమింపుడు, మీరును క్షమింపబడుదురు. పరులకు మీరు వసగుడు, మీకును వసగబడును. కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలమానముతో వసగబడును. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలువబడును అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.